గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొన్న మనం రాజ్యాంగానికి సంబంధించి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. అయితే అశోకుడు వాస్తవానికి అతని యొక్క ప్రజా పరిపాలనలో ఒక పదాన్ని ఇలా రచించారు: ససవే మానసే ప్రజామమ. నా రాజ్యంలోని మనుషులందరూ నా బిడ్డలు. వాస్తవానికి నిజంగా పరిపాలించే పరిపాలకులు ఇలా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా భావిస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ మనకు వచ్చిన అడ్డు మన మతాలు, అంటే మన ఆలోచనలు, మన కులాలు. అయితే నిన్నగాక మన సుప్రీంకోర్టు కులంలో ఉన్నటువంటి వ్యక్తులు రిజర్వేషన్ విషయంలో మతం మారితే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కోల్పోతారని చెప్పింది. అయితే నేను బాల్యం నుంచి క్రైస్తవ భావాలతో ఎదిగాను. అయితే 10వ తరగతి అనంతరం నాకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే బీసీసీగా పెట్టుకున్నారు. దేవుడు ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. ఒకవేళ బైబిల్లో కూడా దేవుని ఆత్మ అని ఉంది. ఇక కొత్త నిబంధనకు వచ్చేపాటికి క్రీస్తు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు. అతను చెప్పినటువంటి బోధనలు మనం సరిగ్గా ఆలోచిస్తే నిజంగా ఒక మంచి స్నేహితుడిగా ఉన్నట్లే అనిపిస్తుంది. వారు చెప్పిన విషయాల్లో హృదయ శుద్ధి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అయితే నేను దాని మీద నా సన్నిహితుడైనటువంటి స్నేహితుడా అని చెప్పదలుచుకున్నాను. ఇలా రాశాను: సన్నిహితుడా, నా ప్రియ స్నేహితుడా, నాలోని పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ, అసహనం, ఆందోళన, భయం, ఒత్తిడి ఈరోజు చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైన సమస్యలు భయం, ఒత్తిడి. భవిష్యత్ అనే ఒక భూతాన్ని ఊహించుకొని భయంతో రోజు చస్తూ జీవోత్సవాల్లా జీవిస్తూ ఉన్నారు. ఈ చెత్తనంతా తుడిచిపెట్టి నన్ను నేను అర్థం చేసుకొని నాపై నాకు ప్రేమను పెంపొందించుకొని ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవాన్ని పొంది నా చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితిని సానుకూల దృక్పథంతో, ఎందుకంటే మన మనస్సులోనే, మన హృదయంలోనే ప్రతికూల పరిస్థితులన్నీ పోగుబడి అక్కడ ఒక చెత్తలా తయారై ఉన్నాయి. దాన్ని మనం తీయాలి అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ మనం ఎదురికి వెళ్ళాలి అంటే పడి లేచే కెరటంలా, ఇది స్వామి వివేకానంద చెప్పారు. పడి లేచే కెరటంలా నిత్య చైతన్యంతో, చెరగని చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఏం చేయాలి అంటే నాకై, నాలో, నాతో నడిపించు, నన్ను నడిపించు అని రాశారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం, ఆత్మగౌరవం అవసరం. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తర్వాత ప్రతికూలమైన పరిస్థితుల్ని పరిష్కార మార్గాలు ఎన్నుకొని సానుకూల దృక్పథంతో, స్నేహభావంతో మనందరం మెలిగితే మనందరం భరత జాతి బిడ్డలమే కదా. ఆలోచించండి.